హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు ఇండియన్ రైల్వేస్ అయితే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో డీటెయిల్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏమేమి ఉద్యోగాలు పడ్డాయి, ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అసలు ఏం రోల్స్ పడ్డాయి అనేది కూడా చూద్దాం మరి. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ రైల్వేస్ మీకు అందరికీ తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. సో ఇందులో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగింది. ఓకేనా. సో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇండియన్ రైల్వేస్ లో ఖాళీగా ఉన్నటువంటి సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జాబ్ రోల్ వచ్చేసి మనకి ఇక్కడ సెక్షన్ కంట్రోలర్ అనమాట. సో ఈ యొక్క దీనికి రోల్స్ కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో చూద్దాం డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు వచ్చేసి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకైతే మనకు ఇండియన్ రైల్వేస్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు మనకు వచ్చేసి 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే అధికారికంగా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలంటే ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు చూసుకుంటే ఏజ్ వచ్చేసి మనకు వచ్చేసి దాదాపు 20 ఇయర్స్ నుంచి మనకు 33 ఇయర్స్ మధ్యలో అయితే క్యాండిడేట్స్ యొక్క ఏజ్ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెక్షన్ కంట్రోలర్ అనేది రైల్వే యొక్క రాకపోకలను పర్యవేక్షించేటువంటి కీలకమైనటువంటి విభాగం కావడంతో అభ్యర్థుల కంటి చూపుకు సంబంధించి కూడా మనకైతే రైల్వే శాఖ అయితే ఒక కఠిన నిబంధనలు అయితే విధించింది. సో మనకు సెక్షన్ కంట్రోలర్ అయితే మనకు రైలు వచ్చేటి పోయేటి చూస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి సిగ్నల్స్ ఇవ్వడం అది. సో అది కంటి చూపుకు సంబంధించింది కాబట్టి ఈ యొక్క ఐ టెస్ట్ సంబంధించినటువంటి నిబంధనలు అయితే ఒక కఠినతరం చేసింది అనమాట. సో అంటే మరి ఎలాంటి టెస్ట్ దాన్ని నిర్వహిస్తారో చూడాలి. దానికి సంబంధించి మనకు వచ్చేసి ఈ యొక్క ఐ టెస్ట్ కు సంబంధించి చూసుకుంటే మెయిన్ గా కలర్ విజన్ ఉంటుంది కదా, గుర్తుపట్టడం. సో కంపల్సరీ మనకు ట్రైన్ వచ్చేది కలర్ విజన్ ఒకటి, దానికి సంబంధించినటువంటి బైనాకులర్ విజన్. ఓకేనా, కలర్ విజన్, బైనాకులర్ విజన్ అండ్ నైట్ విజన్. అదేవిధంగా మయోపిక్ విజన్. సో ఈ యొక్క పరీక్షలు అయితే తప్పనిసరిగా ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. ఈ యొక్క 4 టెస్ట్ అయితే పెడతారు, కంపల్సరీ క్యాండిడేట్ అనేది పాస్ అవ్వాలి. సో ఇది పాస్ కాకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. 100% ఐ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఎందుకంటే సెక్షన్ ఆఫీసర్ అనేది, కంట్రోల్ ఆఫీసర్ అనేది రైల్వే యొక్క వచ్చిపోయేటువంటి వాటిని గుర్తించాలి, ఏ కలర్ పడుతుంది, ఏ సిగ్నల్ వేయాలి, ఏం కథ అనేది గుర్తుపట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా ఐ టెస్ట్ కి అయితే ఈ 4 టెస్ట్లు అయితే చేస్తారు. కంపల్సరీ 4 టెస్టులో పాస్ కావాలని చెప్పేసి చెప్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అభ్యర్థుల ఎంపిక అనేది మనకి ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఉద్యోగులకు గాను అభ్యర్థులను మొత్తం వచ్చేసి 4 దశల్లో ఎంపిక చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి 4 టైప్స్ అయితే ఉంటుందంట. ఓకేనా, అంటే 4 మెథడ్లో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. మొదట వచ్చేసి మనకు ఒకటి సిబిటి విధానం, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి మనకు సిబిఏటి కంప్యూటర్ అబిట్యూడ్ టెస్ట్, సిబిఏటి కంప్యూటర్ ఆధారిత సంబంధించినటువంటి అపిట్యూడ్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ నిర్వహిస్తారు, అటు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో అయితే కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా, ఈ యొక్క ధృవపత్రాలను కూడా వీళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. కంపల్సరీగా మనకు మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ అన్నిటి ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. సో ఎవరైతే ఈ యొక్క మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఈ మేరకు అర్హత ఉండి ఆసక్తి ఉన్నటువంటి, అంటే ఇవన్నిటి కలిపి మీకు కంపల్సరీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఈ నైట్ విజన్, ఈ టెస్ట్ పాస్ అవ్వగలము, ఇవన్నీ కూడా మనం ఎలిజిబిలిటీ ఉన్నాం అనుకుంటే తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అభ్యర్థులు తప్పకుండా ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు దరఖాస్తు చేయడానికి అయితే దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆగస్టు 14 అనమాట. ఓకేనా, ఆగస్టు 14 లాస్ట్ డేట్ ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయాలి అంటే సెక్షన్ కంట్రోలర్ అనమాట. ఓకేనా, ఇక ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే ఆగస్టు 14 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీరైతే డైరెక్ట్ అయితే అప్లికేషన్ చేయండి బిలో ఆగస్టు 14 లోపు. సో చెప్పాను కదా, మనకైతే ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ కూడా చెప్పాను ఆల్రెడీ, 22 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో కంపల్సరీ ఐ టెస్ట్ అయితే మీకు నిర్వహిస్తారు.
సో ఐ టెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్న అయితే మాత్రం అప్లికేషన్ చేయకండి, రిజెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు క్లియర్గా ఉండి కరెక్ట్గా ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేయండి. లాస్ట్ ఫైనల్గా మనకి ఒక 4 స్టెప్స్ ద్వారా మిమ్మల్ని చెక్ చేయడం అయితే జరుగుతుంది. సిబిటి విధానం, సిబిఐటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట మనకు దాదాపు 119 ఖాళీలను అయితే సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చూసుకోండి, మరి ఎలిజిబిలిటీ ఉన్న తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.